ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్రోత్సవం. ఊంజల సేవలో శ్రీదేవి భూదేవి సమేత సుందర్రాజస్వామి దివ్య సోయగం. శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవ టికెట్ల జనవరి నెల కోటా విడుదల. అక్టోబర్ 19వ తేదీ నుండి 24 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. విపత్తుల నిర్వహణ ప్రణాళికపై టీటీడీ ఈవో వర్చువల్ సమావేశం. భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచన. చెన్నైలో ఆగమోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు. స్నపన తిరుమంజనంలో అమ్మవారి దివ్యానుగ్రహం. భారీ వర్షంలో సైతం తిరుమలలో భక్తుల రద్దీ. క్యూలైన్లను పరిశీలించి సౌకర్యాలను పర్యవేక్షించిన టీటీడీ అదనపు ఈవో. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం శ్రీ సుందర్రాజస్వామివారి ఊంజల సేవ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభద్రను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర్రాజస్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుందర్రాజస్వామివారి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవలకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దర్శనం, వసతి, ఆర్జిత సేవ టికెట్లను ముందస్తుగా విడుదల చేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవ టికెట్ల కోటాను ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు బుక్ చేసుకోవచ్చు. 2025వ సంవత్సరం జనవరి నెల కోటాకి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టీటీడీ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి కోటాను పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ ప్రణాళికపై టీటీడీ ఈవో జె శ్యామలరావు బుధవారం ఉన్నతాధికారులతో
వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్గా పలు అంశాలపై చర్చించారు. భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కొండ చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తుగా జనరేటర్ల కోసం డీజిల్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం తదితర కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాప వినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశామని, వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాలలో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎన్ఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలు పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, పుష్పమాలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం జలసంపదతో తిరునగిరి వాసులను పరవశులను చేస్తోంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరిన శేషాచల సానువులు ఎన్నెన్నో తీర్థాలు, మరెన్నో జలపాతాలకు ఆలవాలమై ప్రకృతి సోయగాలతో శ్రీవారి భక్తకోటిని అలరిస్తున్నాయి. అలా శేషాచల సానువుల పాదపీఠంలో తిరుపతి నగరానికి నిత్యం ఓంకారనాద పరిమళాలను పంచుతున్న తీర్థక్షేత్రమే కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం. కనువిందు చేసే జలధారతో, పచ్చని ప్రకృతి సోయగాలతో, ఆధ్యాత్మిక ఆహ్లాద వీక్షణంతో భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కపిలతీర్థం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, జలసవ్వడుల సరిగమలతో మరింత సందడిగా దర్శనమిస్తోంది. నిత్యం గంగమ్మ అభిషేక సేవలో ఆనందతాండవం చేసే గంగాధరుడు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శనార్థం కపిలతీర్థానికి విచ్చేసిన భక్తులు ఇటు కపిలతీర్థం జలపాత సోయగాలు, అటు నమశివాయ పంచాక్షరి మంత్రధ్వని మధుర భక్తి తన్మయత్వంలో ఏకకాలంలో మునకలేస్తూ తరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరునికి పూజాధికారులు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలోని నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి చూడచక్కటి అలంకరణలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.
భారీ వర్షాలు కురుస్తుండటంతో భక్తుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం అర్ధరాత్రి నారాయణగిరి షెడ్లను పరిశీలించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం శ్రీవారి సేవకుల ఆధ్వర్యంలో జరుగుతున్న అల్పాహార పంపిణీని పర్యవేక్షించారు. భక్తులకు స్వయంగా ఉప్మాను వడ్డించారు. అన్నపానీయాల పంపిణీపై అధికారులతో చర్చించారు. వర్షాల కారణంగా ముందస్తు కార్యాచరణతో భక్తులకు ఏ లోటు రానియకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం పలువురు భక్తులు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సేవలను కొనియాడారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం అర్చనా విధానం అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. 9 రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సును మైసూరు మహారాజా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి సత్యనారాయణ, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు వర్చువల్గా అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో వైదికులకు లౌకికులకు కూడా అవసరమగు అర్చనా జ్ఞానం అందరికీ తెలియచేయడం ఎంతో అవసరమని, ఆగమ శాస్త్రంలో ఉన్న విశేషాలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని కోరారు. అనంతరం ప్రొఫెసర్ పి సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి ఆధారభూతమైనది వైకానస ఆగమమని, వైకానస ఆగమంలో అర్చనా విధానం లోక క్షేమానికి ప్రధాన మూలాధారమన్నారు. ఆపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి అర్చనలు, వైకానస ఆగమ విశిష్టతను గురించి వివరించారు. మా విశ్వవిద్యాలయం తరఫున మొట్టమొదటిగా ఉన్నటువంటి విభాగం ఆగమ విభాగం. ఆగమ విభాగంలో ఎంతోమంది విద్వాంసులు, మంచి నిష్ణాతులు ఆగమ గ్రంథాలన్నింటినీ, సమితులన్నింటినీ ఏర్చి కూర్చి అనేక గ్రంథాలు ప్రకాశింపజేశారు. ఆ ప్రకాశించిన గ్రంథాలు చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా పునఃప్రకాశానికి మేము ముందుకు పెడుతున్నాం. ఈ ఆగమం చాలా అత్యవసరమైంది. భారతీయ జ్ఞాన పరంపరలో ఆలయ సంస్కృతి అనేటువంటిది చాలా తలమానికమైనటువంటిది. ఆలయ సంస్కృతిలోనే అన్ని శాస్త్రాలు, అన్ని కళలు కూడా అంతర్భవించి ఉన్నాయి. అందుకనే దేశ దేశాంతరాల్లో ఈ ఆగమ విషయం మీద ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా జిజ్ఞాస బయలుదేరింది. ఈ జిజ్ఞాసను పరిహరించడం కోసమని మా విద్యార్థులందరికీ కూడా చక్కటి ప్రశిక్షణ ఇవ్వాలని అర్చన విషయంలో మేము 9 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అతిథులను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరపున ఘనంగా సన్మానించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరు నగరం నీవా నది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముత్యపు పందిరి వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ముత్యపు పందిరి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపి ఛత్రచామర వింజామర సేవలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధులలో స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ వేడుకగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చంద్రప్రభ వాహన సేవ జరిగింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తర్వాత బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు బాజా భజంత్రిల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు చంద్రప్రభపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో నాగదేవతల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత విగ్రహ ప్రతిష్టాపన, దేవతావాహన, ప్రాణప్రతిష్ఠ జరిపారు. ఆపై గణపతి హోమం, వాస్తు హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరు మన్నారు నాయనపల్లిలో శ్రీ నిర్వాణ నారాయణుడికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత సకల దేవతా స్వరూపం గోవుమాతలికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత వర్ణశోభిత పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సప్త మాతృక సహిత నవదుర్గల విగ్రహాల నిమజ్జన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. సకల దేవతల ఆలయం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా ముగిశాయి. చివరి రోజున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా పవిత్ర నాగవల్లి నది వద్దకు తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం జరిపారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు.
అనంతరం భక్తజన సందోహం మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నందివాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నంద్యాల ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నంద్యాల జిల్లాలోని ఎగువ అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలోని యాగశాలలో అర్చకులు రాజ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నృసింహుని ఉత్సవమూర్తులను సకల ఆభరణ భూషితంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు పవిత్ర సమర్పణ గావించి హారతులు అందజేశారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీశైలం క్షేత్రంలో లోక కళ్యాణార్థం శనగల బసవన్నకు విశేష ఆరాధనలు నిర్వహించారు. నందీశ్వరుని సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరుని బృహత్తర మూర్తికి పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనం, విభూది వంటి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై నందీశ్వర అష్టకాలతో పూజించి శనగలను నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఖానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ప్రదోష పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు సంకల్పం నిర్వహించిన అనంతరం పలు రకాల ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వరాలయంలో నందీశ్వర అభిషేకం జరిగింది. ఆశ్వీజ మాసం త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరునికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి పుష్పాలంకరణలు చేసి అష్టకాలతో ఆరాధించారు. అలాగే గర్భాలయంలోని శ్రీ నాగలింగేశ్వరునికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ అనంతేశ్వరి సమేత అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో సంకల్పపూర్వకంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి, దుర్గా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్పంచుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆశ్వయుజ మాసం త్రయోదశిని పురస్కరించుకుని నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మూలస్థానేశ్వర స్వామికి, నందీశ్వరునికి ఏకకాలంలో ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా శివనామస్మరణలు చేస్తూ ప్రదోషకాల పూజల్లో పాల్గొన్నారు. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. విశాఖపట్నంలోని శ్రీ పంచముఖ స్వామివారి ఆలయంలో ఆశ్వీజ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి.
ముందుగా అర్చకులు స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై సింధూరంతో తమలపాకులతో రామ భక్తుడికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అంజనీ సుతుని ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.